ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి ఈ జై హింద్ యాత్రకు సంబంధించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మనము మొన్న భారతదేశానికి సంబంధించిన మన సైనికులు మరి వీర సాహసంతో పాకిస్తాన్ కు సంబంధించిన టెర్రరిస్ట్ స్థావరాలపై దాడి చేసి అనేక మంది మన సరిహద్దులని కాదు మన దేశానికి సంబంధించిన సంరక్షకు సంబంధించి గొప్ప త్యాగాలు చేసిన వారికి ఈరోజు అనేక సందర్భాల్లో మన రాహుల్ గాంధీ గారు గాని పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు గాని దేశానికి వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మరి దేశానికి సంబంధించిన సంరక్షత విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ మనం నిలబడాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి దేశ ప్రజలందరికీ కూడా వారు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆనాడు మీరు గుర్తుంచుకుంటే 1970 కాల హయాంలో మన నాయకురాలు ఇందిరాగాంధీ గారు దేశానికి సంబంధించిన పరువును ఎంత పెద్ద సామ్రాజ్యవాద దేశమైనా మనకు చెప్తే ఊరుకోము, మనకు మనమే సాటి అని గొప్పగా నిలిచిన ధైర్యశాలి ఇందిరాగాంధీ గారు ఈ రోజు వారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో మరి జై హింద్ యాత్ర నిర్వహించాలి. సైనికులు ఎవరైతే దేశ సరిహద్దులో పనిచేసి మరి అన్ని దళాలకు సంబంధించిన వారికి మేము ఉన్నాము, మీ పరంగా ఉన్నాము, ఆగే బడో అని ఒక సందేశాన్ని ఇవ్వడానికి మీరు చేసిన ఒక ప్రధానమైన కార్యక్రమానికి దేశ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు చెప్పాలనే ఒక ఉద్దేశంతో దేశానికి సంబంధించిన పరువును తాకట్ట పెట్టొద్దని ఒక సందేశాన్ని ఇవ్వాలనే తలంపుతో ఈ రోజు జై హింద్ యాత్ర నిర్వహించే కార్యక్రమ భాగంలో ఈ రోజు మనం నిలబడి దేశానికి సంబంధించిన ఏ అంశానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మన త్యాగమూర్తులైన ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మరి దేశాన్ని గురించి స్వాతంత్రానికి సంబంధించి పోరాడిన జవహర్ లాల్ నెహ్రూ గారు వారందరినీ కూడా స్మరిస్తూ ఒక స్ఫూర్తిగా నిలబడే ఒక కార్యాచరణ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ జై హింద్ యాత్రకు వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్.